మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఇక వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అన్నమాట. వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడం. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోని విజయాన్ని సాధించగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా యోగకారకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. అదేవిధంగా విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులు కూడా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యవహార చెక్కులు ఏవైతే ముడిపడకుండా ఇన్ని రోజులు కష్టపడుతున్నాయో ఆ యొక్క వ్యవహార చెక్కులు అనేవి ముడిపడతాయి. కొన్ని విషయాలు ఏవైతే మిమ్మల్ని ప్రతిబంధకంగా ముందుకు జీవితంలో వెళ్లకుండా అడ్డంకులుగా ఏర్పడుతున్నాయో వాటి నుంచి కొంచెం విముక్తి అనేది పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ధనస్థానంలో కూర్చున్నటువంటి గురువు కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతాడు. అంటే కుటుంబం అనేది పెరగటం అనేది జరుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే ఇక రాశి వారికి వ్యయ స్థానంలోకి అంటే ఇక రవి ఎప్పుడైతే శనితో కలిసి వ్యయ స్థానంలోకి రాబోతున్నాడో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధనాన్ని కొద్ది ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ఉంటాడు. అందుకనే వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. వారం చివరిలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయన్నమాట. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అయితే లాభించే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతనంగా రాజకీయాల్లోకి ఎదగాలని చెప్పి మీరు చేసేటువంటి పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనుకూలంగా మరిటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లలకి ముఖ్యంగా వచ్చేటప్పటికి వారి జీవితంలో పిల్లల వల్ల మీకు పేరు రావడం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు, మీ యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు వారాంతంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ముందు వెనుక ఆలోచించడం అనేది ఎక్కువగా పరిపాటిగా తయారవుతుంది. ఏదో ఒక మానసిక చింత మనసుని వెంటాడే విధంగా ఉంటుంది. అన్నీ ఉన్నా సరే ఏదో విధంగా ఆలోచిస్తూ కుటుంబంలో అన్యోన్యత లేదు అనే భావన అనేది మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ద్వంద్వ విధాలుగా ఆలోచించడం, రెండు విధాలుగా ఆలోచించడం, ముందు వెళ్ళాలా అని చెప్పి ఆలోచన అనేది కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదన్నమాట. వైవాహిక జీవితంలో కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు సప్తమంలో ఉన్నటువంటి కేతువు కలిగిస్తూ ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అంటే ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి గాయత్రి జపం చేయటం అనేది ముఖ్యం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది. రవిగ్రహ కవచాన్ని ముఖ్యంగా పఠించాలి. సూర్యాష్టకాన్ని పఠించాలి. అదేవిధంగా సూర్యారాధన చేయాలి. సూర్య నమస్కారాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక రాశివారు పొందగలుగుతారు.